ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూదిరి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సాధారణంగా ఇళ్లలో మనీ ప్లాంట్ అందరూ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంటి లోపల కూడా మనీ ప్లాంట్ పెడుతూ ఉన్నారు. అసలు మనీ ప్లాంట్ అనేది ఎందుకు పెడతారు? నిజంగా మనీ ప్లాంట్ పెట్టడం వల్ల అదృష్టం కలిసి వస్తుందా? ధనలక్ష్మి వరిస్తుందా? చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. ప్రేక్షకులకి శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకులందరూ కూడా నమస్కారం. మరియు అదే విధంగా ఐడ్రీమ్ ప్రేక్షకులకు కూడా స్వాగతం. అమ్మా, మనిషిలే ప్రతి మనిషి కూడా సైకాలజికల్గా ఒక్కొక్కటి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సైకాలజికలతో ఇంట్లో ఏది పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది. కొంతమంది ఉదయం లేవగానే కృష్ణుని పటం చూస్తారు, మహాలక్ష్మి పటం చూస్తారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పటాన్ని చూస్తారు. లేదంటే వాళ్ళ కూతురు ముఖము, అబ్బాయి ముఖము, అమ్మాయి ముఖము, పిల్లం ముఖము, ఎవరి ముఖాలు చూస్తూ ఉంటారు. అదంతా లేకుండా మరి రెండు అర్ధ చేతులు చూసుకుంటారు. కొంతమంది ఏంటంటే లేచి అద్దానికి వెళ్ళి వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకుని ఉంటారు సైకాలజికల్గా. అదే విధానంగా సైకాలజికల్గా ఇంట్లో ఒక ప్రాణి నడమాడుతుంది. ఆ ప్రాణి ఒక వృక్షము, అంటే కేవలం నీళ్లు, భూమితో కాదు, నీళ్ళు పెడితేనే ఒక వృక్షము ఇంట్లో పారుతున్నప్పుడు ఇంట్లో కూడా ధన కురుస్తుంది అన్న ఒక సైకాలజికల్తో ఉన్నవంటి చాలామంది ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది నిజమా కాదా? మనీ ప్లాంట్లో మనీ వస్తుందా అంటే మనీ ప్లాంట్లో మనీ వస్తుందా అంటే ఆ చెట్టుకు ఏం మనీలు కాయవు. మనీ ప్లాంట్లోనే మనీ ఉందని మనీ వస్తుంది అంటే పాజిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు కూడాను అది ఎండిపోయే వంటి ఒక కళము ఉండదు. అదే దీంట్లో రెండు వృక్షాలు మనకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఒకటి తమలపాకు వృక్షము ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదే అదృష్టం కలిసి వస్తుంది. తమలపాకులో 33,000 కోట్ల దేవి దేవతలు నివసిస్తుంటారు. ఈ మనీ ప్లాంట్ అనేది యూరోప్, బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్స్ ఇవన్నీ. ఓకే. మన హిందూస్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాంట్ కాదు. యూరోపు, బ్రిటిషియన్స్, ఫారినర్స్ వీళ్ళు పెట్టుకున్నటువంటి మనీ ప్లాంట్స్ ఇవన్నీ. సో వాళ్ళు తయారు చేసుకున్నటువంటి వృక్షాలు. మన హిందూ సనాతన ధర్మము బిల్వ వృక్షము, తులసి వృక్షము అమ్మ, మరి అదే విధంగా వంటి తమలపాకు వృక్షము, రావి వృక్షము, అశ్వత్థామ వృక్షము, మర్రి చెట్టు, మళ్ళీ తర్వాత మారడి చెట్టు, ఇవన్నీ కూడా ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వృక్షాలు మనకు కనపడుతూ ఉంటాయి. గణపతి భగవాను గురికి 21 వృక్షాలు మనకు ఉన్నాయి. ఆ వినాయకునికి సంబంధించిన వంటి వృక్షాలు ఏదైనా ఒక వృక్షం ఇంట్లో ఉంటే సంపూర్ణ ఫలం లభిస్తుందని ఒక విశ్వాసం. అయితే ఇది యూరోప్, బ్రిటిష్ కండిషన్కి సంబంధించిన వంటి వృక్షం కాబట్టి మనీ ప్లాంట్ కేవలం వాటర్ ఒక నీళ్ళ బాటిల్ పెడితేనే పెరుగుతూ వస్తూ ఉంటుంది, ఇల్లంతా పాకుతూ ఉంటుంది. అంటే అది ఇల్లంతా పాకినప్పుడు మనకు ఇంట్లో నిండుగా ధనం కురుస్తుంది అనేసి సైకాలజికల్ భక్తిపూర్వకంగా కాదు, సైకాలజికల్గా మనకు కురుస్తుంది. అంటే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీస్గా వస్తుంది కాబట్టి ఓకే, రైట్, చలో మనకు మనీ ప్లాంట్ పెట్టుకున్నాం కాబట్టి మనకు వర్షంలాగా మనీ వస్తుంది, మంచిదే కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే గుమ్మం బయట పెడితే చాలా మంచిది. గుమ్మం బయట మీకు అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఇండిపెండెంట్ హౌస్ ఉంది, గుమ్మం బయట మీ తోరణలాగా పెట్టుకొని ఇంటికి పారేటట్టు పెట్టుకోవాలి. ఇంటికి ఆ రోజుల్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట అంతా కూడా అంటే సన్నజాజులు, మల్లజాజులు ఇవన్నీ కూడా పారేటట్టుగా పూల చెట్లు పెట్టుకునేవాళ్ళు. ఆ పూలు పాటు వచ్చేవి, ఇంటికి సుగంధ ద్రవ్యాలు కూడా వచ్చేవి, ఇంటికి కూడా అదే విధమైనటువంటి లక్ష్మి కూడా కూర్చేదట ఏమండి. కాబట్టి ఈ మనీ ప్లాంట్ ద్వారా కూడాను ధనప్రాప్తి కలిగేవంటి ఒక యోగదాయకం ఉంటుంది కాబట్టి దీన్ని పెట్టుకోవడం జరుగుతుంటుంది.
ఆ రోజుల్లో క్వీన్స్, రాజాలు, మహారాజాలు, నవాబులు వీళ్ళంతా కూడా ఏంటంటే స్టైల్కి వాళ్ళ పక్కన పెట్టుకొని ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మనీ ప్లాంట్స్ రావటం అనేది జరుగుతుంది. దానికి వేరే పేరు ఉండదు మళ్ళా. పైసల చెట్టు అంటారా ఎవరైనా? లేదు. పైసల చెట్టు అన్నారు. మనీ అంటే బ్రిటిష్ వర్డ్. ఆ బ్రిటిష్ వర్డ్ కాబట్టి రావటం అనేది జరుగుతుంది. గురుగారు ఇంట్లో ఆడవాళ్ళు పీరియడ్స్ టైం అప్పుడు ఇంట్లో మిగతా వాళ్ళు ఉన్నప్పుడు అసలు పూజా మందిరంలో దీపం వెలిగించొచ్చా గురుగారు? అంటే వాళ్ళు ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. సో, ఆ టైంలో కొందరు ఏంటంటే వాళ్ళు పూజా మందిరం వైపు రావట్లేదు కదా అని చెప్పి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఇంట్లో ఒకరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చా? దీపం అనేది వెలిగించొచ్చా గురుగారు? తప్పకుండా. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అంతా మంచి జరగాలి. మరియు అదే విధంగా హైటెక్ వీక్షకులందరికీ స్వాగతం. అమ్మ ఎప్పుడైనా కూడా ప్రతి నెల ఋతుస్రావణం వచ్చినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో పీరియడ్ అంటారు, ఇంకా రకరకాలుగా అంటుంటారు. మన ప్రాంతీయ భాషలో వచ్చి ఋతుస్రావణాలు అంటారు. అయితే ఇంకా హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఎందుకంటే అది ఇంటికి మైల, శుద్ధి లేకపోతే ఇంట్లో దీపారాధన ఉండకూడదు అని ఒక గట్టి విశ్వాసం. ఒక 20, 30, 40 సంవత్సరాల వెనక చూస్తే మాత్రాన సూర్యకిరణాలు కూడా వాళ్ళ మీద పడేది కాదట. వాళ్ళకంటూ సపరేట్ గదులు, చాప, నీళ్ళు అదంతా కూడాను సపరేట్ ఒక రూమ్లో ఉండేది. గది దాటి రారు. ఆ రూమ్లోనే పడిగది కూడా ఉండేది కాబట్టి అక్కడే స్నానం ఆచరించి 5వ రోజుకే బయటకు వచ్చేవాడట. మరి 5 రోజుల వరకు కూడా ఇంట్లో దీపారాధన ఉండేది కాదు అని ఒక సిద్ధాంతం. ఎందుకు ఉండకూడదు அப்படின்னே ఋతుస్రావణం వచ్చినప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తే అరిష్టం. అందుకని ఇప్పుడు 5 రోజులు పోయి 3వ రోజుకే ఎప్పుడైతే కూడాను ఈ తల స్నానం అంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ తలకు పెట్టి స్నానం చేసి అమ్మాయికి స్నానం చేసిన తర్వాత ఆ 3వ రోజు నుంచి ఇంట్లో దీపం పెట్టుకోవాలని ఒక శాస్త్రం ఉంది. తప్పులేదు, అంటే మైల పోయినట్టే. అంటే ఆ రోజుల్లో 5 రోజుల వరకు కూడాను స్నానం తలంటూ పోయాలంటే నూనె పెడితేనే పోవాలి, అది మైల పోవాలంటే ఆ ఋతుస్రావణం. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక సైంటిఫిక్గా చూస్తే కూడాను ఒక ఇది. అయితే వంట గదిలో కూడాను ప్రవేశించరాదు. వంట గదిలో ఎందుకు ప్రవేశించరాదు అంటే అక్కడ అగ్నిదేవుడు ప్రవేశిస్తాడు కాబట్టి, అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి ప్రవేశించాడు. ఇప్పుడు ఇలా మనం పెట్టుకుంటాం ఒక సంకల్పం. సో ఈ మధ్య కాలంలో మనకు వాట్సాప్ మెసేజ్లో ఇవన్నీ రావటం ఏంటంటే, మేము ఫ్యామిలీతో ఉండట్లేదు, వైఫ్ అండ్ హస్బెండ్గా సపరేట్గా ఉంటున్నాం, నేను లేస్తే కానీ వంట అవ్వదు, నేను మరి ఋతుస్రావణాలు నాకు అవుతే నేను పూజ రూమ్లో వెళ్తే కానీ మా ఆయనకు వంట చేసి పంపించడానికి అవ్వదనేసి మెసేజ్ లాగా పెట్టడం జరిగింది. మీ ప్రశ్న కూడా చాలా అరుదైన వంటిది, చాలా విశేషమైన వంటిదమ్మా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నది వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకా 3వ వ్యక్తి లేరు. ఇప్పుడు పోనీ ఒక ఆయామం ఉంది, ఏదైనా హెల్పర్ ఉన్నారు, ఎవరైనా ఉన్నారనుకోండి ఏమ్మా, వాళ్ళ ద్వారా మా సహాయ సహకారం తీసుకుంటే ఒక ఇది ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు కూడా లేరు కాబట్టి ఆపద సమయంలోనే భర్తకు ఋతుస్రావణంలో కూడా అగ్నిలో ప్రవేశించి అక్కడ వంట చేసి, అంటే అగ్ని ప్రవేశం అంటే అగ్నిని ముట్టించి వంట చేసి భర్తకు పెట్టడంలో తప్పు లేదు. కానీ పూజ గది దగ్గర మాత్రం వెళ్ళకూడదు. మనం ఆయన ముట్టించవచ్చు. అంటే 3వ రోజు స్థల స్నానం ఎప్పుడైతే కూడా మీకు తలంటు స్నానం అవుతుందో అప్పటి నుంచి మీరు మీ ఆయనతో దీపారాధన పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి దోషం లేదు. 1వ రోజు 2వ రోజు దీపం పెట్టకూడదు. ఆ ఒక ఋతుస్రావణం అన్నప్పుడు అది అరిష్ట దోషం. ఇంట్లో 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, ఎవరు ఉన్నా ఆ సమయంలో ఆ టైంకి అటు వచ్చినప్పుడు ఆ రకంగా పాటించాలి.
అంటే ఆ రోజుల్లో అయితే మాత్రం ఆ రోజులు అలా ఉండేది. ఈ రోజుల్లో మాత్రం ఇలా ఇవ్వరు. ఇంకోటి ఏంటంటే ఆ ఋతుసావనం వచ్చినప్పుడు అంతా కూడాను ఇల్లు ప్రతిరోజు కూడాను పసుపు, రాళ్ళ ఉప్పు వేసి శుద్ధి చేసుకోవడం. ఏ పూటకు ఆ పూటకు వాళ్ళకంటే కంచు కానీ, ప్లేట్ కానీ సపరేట్‌గా పెట్టేది. అంటు-ముట్టు ఉండేది కాదు కాబట్టి. ఆ సభ్యత, సంస్కృతి ఉంటేనే ఇంట్లో లక్ష్మి నిలబడుతుందని ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్పటం అని చెబుతుంటుంది. ఇవన్నీ పాత కథలు, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ ఏం లేదని కొట్టేస్తే మాత్రాన దాని ప్రతిఫలం అనేది వేరుగానే ఉంటుంది. అంతే కదండీ! దాంట్లో ఏం లేదని మనం కొట్టేసినా ఆ ప్రతిఫలం అంటే 20th సెంచరీ అయినా ఇప్పుడు 2026లో ఉన్నాము. ఇవన్నీ పాటించాలంటే పాటించక తప్పదు. ఇవంతా కూడా జనరేషన్ అన్నది ఇంకా యుగాంతము ఇంకా 100 ఏళ్ళే ఇంకా 200 ఏళ్ళైనా ఈ యొక్క సాంప్రదాయమే ఈ ఒకటి పాటించక తప్పదు. ఇది చాలా విశేషమైనవంటి ఒక ఐదీకం. ఇంట్లో ఒక సంపద నిలబడాలంటే కంపల్సరీ ఇది చేయాల్సిందే. అవును. ఇంకోటి ఏంటంటే అమ్మా, దీపారాధనమే కాకుండా మీకు బీరువాస్ ఉంటాయి. బీరువా కూడా టచ్ చేయకూడదు. బీరువా ఎందుకు టచ్ చేయకూడదు చెప్పండి? లక్ష్మీదేవి. కరెక్ట్. బీరువాలో పట్టు పీతాంబరాలన్నీ ఉంటాయి, పూజ ద్రవ్యాలు ఉంటాయి, వెండి సామాన్లు ఉంటాయి, బంగారం ఉంటుంది. ఏమండి? మరి తర్వాత డబ్బులు కూడా అందులోనే మనం దాచుకుంటాము. మరి ఇతర వస్తువులు కూడా అందులో దాచుకుంటాం కాబట్టి ఆ ఒక్క ఋతుసావన సమయంలో మాత్రాన బీరువాను కూడా టచ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే నూతన వస్త్రాలు కూడా ధరించరాదు. ఆ 5 రోజుల పాటు కూడా నూతన వస్త్రాలు కూడా ధరించరాదని కూడా శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి మీరు ఎంత పరిశుభ్రతగా ఉంటే అంతే మీ ఇంట్లో మహాలక్ష్మి నివసిస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతాయి. చాలా సంతోషమైనటువంటి ఒక ఇది జరుగుతుంది. గురుగారు, ఆడవాళ్ళు పీరియడ్ సమయాల్లో ఇంట్లో ఏ విధంగా ఉండాలి, అలాగే పూజ విధానాల్లో ఏ విధంగా ఉండాలి అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.